ఈ పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల దగ్గర ఇదేనా కొడకండ్ల దగ్గర ఇట్లా వస్తుందా ఇట్లా రాదా? ఇంట్లో ఏం లేదు ఆడియో. ఇగో గిజ్జుడు ఎర్రబెల్లి ముఖ్యానుచరుడు కొడకండ్ల మాజీ ఏఎంసీ చైర్మన్ పేరం రాము పేకాట భాగవతం బట్టబయలు. నాడు అధికారం అండతో అరాచకాలు, నేడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దయాకర్ రావు బ్యాచ్. ఇక మంచిగా పేకాట ఆడుకుంటూ ఇటు పేకాట ఆడుకుంటూ అటు మందు చిందేసుకుంటూ మంచిగానే ఉంటున్నారు. అప్పుడు బాగా సంపాదించినట్టున్నారు, ఇప్పుడు గట్టిగానే వేస్తున్నారు మందు చిందు విందు. ఇగో జబర్దస్త్ ఉందా మీ భాగవతం. ఇటు 4-5 పెగ్గులు వేయండి, అటు వేయండి. మంచిగానే ఉన్నదిగా కథ. వేయండి మంచిగానే. మందు చిందు బిందు. ఇగో అమ్మాయినైనా తీసుకొచ్చుకోపోయింది. ఇక ఇటు బెడ్ కూడా ఉందిగా. ఇది అనే మీరు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదా? ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి ఏమో నా పాలకుర్తి ప్రజల నిరుద్యోగులకు ఉద్యోగ మేళాలు కావాలి, జాబ్ మేళాలు కావాలి, కంటి చూపులు పోయిన ముసలోళ్లకు కంటి వైద్యాలు అందించాలి, ఎల్ఓసీలు అందించాలి, పేద ప్రజల పక్షాన ఉండాలి, మహిళల సాధికారిత అభివృద్ధి సాధించాలి, ఉమెన్ రిజర్వేషన్ల కోసం మనం ముందు వరుసలో ఉండాలని ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే, మా ఎర్రబెల్లి దయాకర్ రావు అయిన 3 పేక ముక్కలు, 4 బీరు బాటిళ్ళు, 6 ఫుల్లతో జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ లీడర్లు. మంచిగానే ఉన్నది. మనం ఇదే చెప్పినట్టున్నాం మంచిగా. మీరే కదా పేకట క్లబ్లను క్లోజ్ చేసిందే బీఆర్ఎస్ కదా కేసీఆర్. మరి ఎట్లా నీ అనుచరులు వచ్చి పేకాట ఎట్లా ఆడతారు? ఈడ మీరు సోయి లేదా మీకు చెప్పడానికి? వాళ్ళేమో పేద ప్రజలు అనుకుంటే వాళ్ళు తిరుగుతారు, మీరేమో మంచిగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు జబర్దస్త్ ఉంది మీ పనితనం. ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఇదేనా మీరు నేర్పించే సంస్కారం? మందు చిందు విందు అంతేనా? ఏదిరా నాయన ఇది గలీజ్ అనిపిస్తుంది. అయ్యో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన అనుచరుల అరాచకాలపై మాస్ హెచ్చరిక అంట. గత 10 ఏళ్ళు పాలకుర్తి నియోజకవర్గానికి తమ సొంత జాగీర్లా భావించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వెలగబెట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండదండలతో కొడకండ్లలో ఈ అసాంఘిక పర్వం నడుస్తుందని ఈరోజు స్పష్టమైంది. ఆయన ముఖ్య అనుచరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ పేరం రాము ఆ పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం ఎర్రబెల్లి దయాకర్ రావు తన బ్యాచ్కి నేర్పిన సంస్కృతి ఏంటో నిరూపిస్తుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వినండి, మీ కాలం చెల్లిపోయింది. నాడు అధికార ముసుగులో మీ అనుచరులు చేసిన సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, ఇప్పుడు ఇలాంటి జూదాలు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. నాడు ప్రగతి భవన్ అండ చూసుకొని పాలకుర్తి గడ్డపై అరాచకాలు సృష్టించిన మీ లీడర్ల అసలు రంగు ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇది పాలకుర్తి గడ్డ. ఇకపై మీ ఎర్రబెల్లి మార్క్ అక్రమ ఆటలు సాగవు. లీడర్ల ముసుగు వేసుకొని జూదాలు ఆడినా, పేకట క్లబ్బులు నడిపినా, ఎంతటి పెద్ద తలకాయ వెనుక ఉన్నా సరే కాలర్ పట్టుకొని లోపలేస్తాం. చట్టం ముందు మీ పాత పవర్లు, పాత పలకరింపులు నడవో బాస్. ఎర్రబెల్లి సమాధానం చెప్పాలి. మీ నీడలో పెరిగిన పేరం రాము లాంటి నాయకులు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? దీనికి దయాకర్ రావు గారు పాలకుర్తి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. కఠిన చర్యలు, ఎవరి సిఫార్సులు వచ్చినా, ఏ మాజీ మంత్రి ఒత్తిడి తెచ్చినా పోలీసులు వెనక్కి తగ్గొద్దు. పేకాట బ్యాచ్పై పీడీ యాక్ట్ తరహాలోనే కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. పాలకుర్తిలో ఇకపై అక్రమార్కుల ఆటలు క్లోజ్. ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం అరాచక శక్తులను గడ్డపార పెట్టి పాతరేస్తామంటున్నారు అక్కడ ఉన్న ప్రజలు. పోలీసుల దాకా చేరినట్టున్నదిగా, మంచిగానే ఉన్నది. మళ్ళీ అధికారం వస్తుందని చెప్పి కలలు కంటూ రోజు 5-6 పెగ్గులు ఎక్కువగా వేసుకొని ఇక పేకాడ ముక్కలు పెట్టుకొని మంచిగా టైంపాస్ చేయండి. ఎందుకంటే అక్రమ సంపాదన విపరీతంగా ఉంది కదా. మనం మినిస్టర్గా ఉన్నప్పుడు అక్రమంగా బీభత్సంగా సంపాదించాలి కాబట్టి
బగ్గా సంపాదించాలి కాబట్టి ఇప్పుడు ఆడండి, ఇక కోట్ల చుట్టూరు తిరగండి, ఇప్పుడు మంచిగానే ఉన్నది కథ మీది. ఏంది ఏం నాయకులు, దిక్కుమల నాయకులు. ఆదర్శంగా ఉండాలి ఆ నాయకుడు అనేవాడు. పేద ప్రజలు కష్టపడితే కష్టాలలో ఉండాలి నాయకుడు అనేవాడు. ఒక ఊర్లో ఇదే కొడకండ్లను తీసుకుందాం, మండల హెడ్ క్వార్టర్ కదా కొడకండ్లలో ఏదైనా పంచాయతీలు వస్తే 10 మంది లీడర్లు పోయి పంచాయతీని పెంచుకుంటూ పోకూడదు. ఆ లీడర్ అయినా, ఈ లీడర్ అయినా, అపోజిషన్ అయినా, ప్రజెంట్ ఉన్న లీడర్లు అయినా, కాంగ్రెస్ లీడర్ అయినా, బీఆర్ఎస్ లీడర్ అయినా, బీజేపీ లీడర్లు అయినా ఆ సమస్యని క్లోజ్ చేయాలి. ఆ పేద వర్గాల బిడ్డలు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు నువ్వు 10,000 పెట్టు, నువ్వు 10,000 పెట్టు, 20,000 పెట్టి మనం తాగుదాం. ఈ తతంగం ఉండకూడదు కొడకండ్లలో కానీ వేరే గ్రామాలలో కానీ. ఆ పేద వర్గాల బిడ్డల కన్నీళ్లు తుడవాలి. సమస్య ఎక్కడుంది వాడిని వీని కూర్చోబెట్టి సమస్యను క్లోజ్ చేయాలి. అది ఒక లీడర్షిప్ గొప్పతనం. చిందేసి మందేసి విందేస్తే లీడర్షిప్ కాదురా నాయన. మారండి ఇక్కడైనా.